మంచిదండి. రైట్, మంచి వీడియో కనిపిస్తుందా? వీడియో, ఆడియో, ఎవ్రీథింగ్ ఇస్ రైట్. ప్రైజ్ లాడ్ మంచిది. రైట్, మంచిది. వాక్యాలకు వెళ్ళిపోదాం. సరే, కమ్ టు ద పాయింట్. ఇంకా వాక్యాలకు వెళ్ళిపోదాం. 2 సమూయేలు గ్రంథంలో సందర్భాన్ని ఒకసారి చదువుకొని ఇక్కడ 2 ప్రశ్నలు లేవనెత్తాయి. 2 ప్రశ్నలు ఏంటో 2 ప్రశ్నలు అంటే, పసిపిల్లవాడు ఎందుకు చనిపోయాడు అంటే బైబిల్ ఉంటుంది, దావీదు చేసిన తప్పును బట్టి పసిపిల్లవాడు చనిపోయాడు. ఇది క్లియర్. పసిపిల్లవాడు ఎందుకు చనిపోయాడంటే, దావీదుకు బెత్షెబాకు పుట్టినటువంటి పిల్లవాడు ఎందుకు చనిపోయాడు, ఎందుకు చంపేశాడు దేవుడు అంటే, దావీదు చేసిన తప్పును బట్టి, ఆ తప్పును బట్టి పసిపిల్లని చంపాడు. అలా చంపితే అది అన్యాయం అవుతుంది కదా. ఈ 2 కోణాల్లో ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. దాని రెఫరెన్స్ కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ టైం చెప్పినప్పుడు అది దేవుని కోణంలో నుంచి, మన దేవుని దృష్టిలో నుంచి తీర్పు అనేది, ఆయన తీర్పు అనేది ఆ కోణంలో నుంచి మనం చూడాలని చెప్పాను. దానికి సంబంధించి నేను ఈరోజు మీకు రెఫరెన్స్లు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు చెప్పబోతున్న విషయం మనకు కనుక సాల్వ్ అయితే, అంటే అర్థమవుతాయి కనుక, మన జీవితంలో అర్థం కాని సమస్యలు, దేవుని తీర్పు చాలా బాగా అర్థమవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, చూద్దాం. లేట్ చేయకోకుండా, ఇంకా నేను ఇంట్రడక్షన్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాను వాక్యంలోకి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపం చేసి తనని దావీదు నాతానుతో అనగా, దానికి నాతాను ఏమన్నాడంటే, నువ్వు చావుకుడున్నట్లు, ఇదో చూడండి, నువ్వు చావుకుడున్నట్లు నీ పాపం పరిహరించను. అయితే ఈ కార్యము వలన, ఒక్క నిమిషం ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఏ క్రైస్తవుడైనా పాపం చేసినప్పుడు తన జీవితంలో 2 జరుగుతాయి. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఈ వాక్యాన్ని వింటే నువ్వైనా నేనైనా 2 డెఫినెట్ జరుగుతాయి మీ లైఫ్లో పాపం చేస్తే. ఏంటి నా 2 అంటే, 1 దేవునితో సహవాసం కోల్పోతావు, 2 ఆ పాపం చేసినావు కదా, ఆ పాపానికి పర్యావసానం వచ్చే శిక్ష అనుభవించాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. దావీదు పాపం చేసినప్పుడు, లేదా సంజీవ్ తేజ నేను పాపం చేసినప్పుడు, లేదా మీరు తప్పు చేసినప్పుడు కానీ, దేవుని నమ్ముకున్న వ్యక్తులు తప్పు చేస్తే 2 జరుగుతాయి. 1 దేవునికి దూరం అవుతాం, 2 ఆ పాపానికి వచ్చే పర్యవసానం మనం అనుభవిస్తాం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దావీదు దేవునికి నువ్వు దూరం అయ్యడం వాస్తవమే. అయితే దావీదు పశ్చాత్తాపడతాడు, తిరిగి మరలా దేవుని దగ్గర అవుతాడు. అయితే ఇప్పుడు పాపానికి వచ్చే పర్యవసానం ఉంటుంది కదా, ఆ పర్యవసానానికి నీ మీదకి నేను వేస్తున్నా. ఆ పర్యవసానం రావాల్సిన శిక్ష ఏంటంటే, నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి. అయితే నిన్ను నేను రాళ్లతో కొట్టి చంపను. అయితే ఏం చేస్తాను, ఇప్పుడు చాలా చేస్తాండి. ఏం చేస్తాను చూడండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదు చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. 14వ వచనం ఏముందంటే, అయితే దావీదు బెత్షెబాతో ఏ పాపం అయితే చేశాడో ఆ పాపం వలన దేవుని నామానికి అవమానం, దేవుని నామానికి నింద, దేవుని నామానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కారణాన్ని, హేతువును దావీదు పుట్టించాడు. కాబట్టి ఏ హేతువైతే, ఏ కారణాన్నైతే పుట్టించావో ఆ కారణాన్ని నేను తీసుకుంటున్నా. ఇప్పుడు దావీదు బెత్షెబాను వీళ్ళిద్దరూ పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి కారణం ఏంటి, ఆ బిడ్డను నేను తీసుకుంటున్నా. ఎందుకంటే మీకు అర్థం చెప్తా. ఎందుకంటే దావీదుకు బెత్షెబాకు పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఎదుగుతున్నవాడు, బాలుడు, యవనస్తుడు, ఇలా పెరుగుతున్న కొద్దీ ఆ బాబుని చూసిన ప్రతిసారికల్లా దావీదు శత్రువులకి ఏమనిపిస్తుంది చెప్పండి? దావీదు బెత్షెబాతో పాపం చేస్తే పుట్టినవాడు ఈ అబ్బాయి కదా, ఈడే కదా, ఈడే కదా. అప్పుడప్పుడు మన కాలనీలో కానీ, మన ఇంటి దగ్గర కానీ, వీడు పలానా అబ్బాయి కదా, వీడు భలే కోపిష్టి, వీడు భలే స్టైలు, భలే ఇలాంటోడు, బలాంటి గర్విష్టి, బలాంటి కోపిష్టి అని మన మనుషులు చూసి అనుకుంటూ ఉంటాం, అంటే చెప్తూ ఉంటాం జనరల్గా. అలా దావీదు నీవు బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఒక హేతువును పుట్టించావు, దేవుని మీదకి నింద తెచ్చే విధంగా ఒక పాపాన్ని చేసావు. ఆ నింద ఏదైతే ఆ హేతువును పుట్టించావో ఆ హేతువుని నేను తీసేస్తున్నా అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, తప్పు కదన్నా, దావీదు తప్పు చేశాడు, బెత్షెబా తప్పు చేశాడు, వాళ్ళిద్దరిని చంపే దాని కథ వేరుగా ఉంటుంది. ఇప్పుడు పసిపిల్లవాడిని తీసుకోవడంలో మన దృష్టికి అన్యాయంగా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చాలా చేతండి, మన దృష్టికి అన్యాయంగా అనిపిస్తుంది. కానీ ఇది దేవుని కోణంలో ఆలోచిస్తే ఇది న్యాయమే అని చెప్పా. ఎప్పుడైనా సరే, ఏ తీర్పైనా మన జీవితంలో ఏ సందర్భం జరిగినా, ఏదైనా సంఘటన జరిగినా, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరగరాని అన్యాయం కానీ, మోసం కానీ, వ్యాధి కానీ, రోగం కానీ, నష్టం కానీ జరిగితే మనుషులకు ఉన్న నైజం ఏంటంటే, మనం వేలు ఆలోచిస్తాం, ఇది ఎందుకు జరిగిందా, దీనికి కారణం ఏంటా అని ఆలోచిస్తాం. తప్పలేదు, మనుషులకు ఉన్న నేచర్ అది. కానీ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ క్రిస్టియన్స్గా, యాజ్ ఎ దేవుని నమ్ముకున్న వ్యక్తులంగా దేవుని కోణంలో నుంచి, ఆత్మ ఏలుబడిలో దేవుని దృష్టిలో నుంచి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను మీకు ఓపిక ఉండాలి కానీ బోల్డ్ అనే రిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దీనికి ప్రాముఖ్యంగా నేను చూపించే రిఫరెన్స్ అంటే, ఇదే దావీదు తన కీర్తనలు రాస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఇదే దావీదు తన కీర్తనలు రాస్తాడు. మనిషి పుట్టుక గురించి ఒక మాట అంటాడు. ఆ మాట అన్న తర్వాత నేను ఇంకా కొంచెం లోతుకి వెళ్తాను, ఓకేనా? 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మళ్ళీ చదువుతున్నాను, నీ పిండమునై ఉండగా
నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను. ఇప్పుడు చూడండి, నన్ను చూడండి. దావీదు ఏమంటాడంటే, అయ్యా నేను పిండమునే ఉండగానే, నేను పిండంగా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసిన తర్వాత నా అవయములు రూపింపబడకమునిపే, నా దినములుగా ప్రారంభం కాకమునిపే నా దినాలన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఈ వచనాన్ని ఇప్పుడు అట్లాగే ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేది ఊహించుకోండి ఒకసారి. దావీదు బెత్షెబా పాపం చేస్తున్నప్పుడు ఆ పిండం ఏదైతే మళ్ళీ చెప్తున్నాడో, ఆ పిండం బెత్షెబా కడుపులో ఉన్నప్పుడు ఆ పాపానికి వచ్చిన ఆ ఫలితం ఏదైతే ఉందో అప్పుడే దేవుడు రాయించి పెట్టాడు, తన గ్రంథంలో లిఖించి పెట్టాడు. ఏమని లిఖించి పెట్టాడంటే, ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో, దావీదు బెత్షెబా పాపం చేయగా పుట్టినటువంటి బిడ్డ 7 రోజులు, ఇంచుమించు 7 రోజులు లేదా 8 రోజులు బతుకుతాడు. ఆ తర్వాత ఈ బిడ్డ చనిపోతాడు లేదా చనిపోవాలి. ఇది ఆయన గ్రంథంలో లిఖితం చేశాడు. ఎందుకు అలా లిఖితం చేశాడు మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అలా లిఖితం చేశాడు అంటే, ఇప్పుడు చదివేతండి. దావీదు లైఫ్లో ఫస్ట్ టైం, మళ్ళీ చెప్తున్నా, దావీదు లైఫ్లో ఫస్ట్ టైం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంటే ఆ బాబు కొరకు మానసికంగా ఎమోషనల్గా మెంటల్గా కృంగిపోయాడు. మీరు బైబిల్ చదివితే కనుక దావీదు యొక్క పనివారు అయ్యా పిల్లవాడు చనిపోయాడు అని చెప్పడానికి భయపడిపోయారు. అంటే మానసికంగా ఎంత కృంగిపోయాడంటే ఆ బాబు విషయం అంతలా కృంగిపోయాడు. ఎందుకు? దావీదు చేసిన పాపాన్ని బట్టి బెత్షెబా కడుపులో పిండంగా ఉన్నప్పుడే దేవుడు గ్రంథంలో లిఖించాడు. ఏమని? ఈ బాబు ద్వారా మానసికంగా, మెంటల్గా, ఎమోషనల్గా నేను దావీదును కొడతాను, దావీదును కృంగదీస్తాను. ఎందుకు ప్రభువా? ఎందుకంటే ఈ బాబు ద్వారా దావీదు చేసిన తప్పును అతన్ని మెంటల్గా శిక్షించాలి, అతని మెంటల్గా, ఎమోషనల్గా పాపానికి రావాల్సిన పర్యవసానాన్ని అతని మీదకి వేస్తున్నాడు. ఇది మన దేవుని కోణంలో చూడాలి. సరే, ఇప్పుడు మీకు అర్థం చెప్తా. అలా అంటే ఎలా? ఇప్పుడు అన్యం ఎరుగైన ఆ పసిపిల్లవాడు చనిపోతాడు కదా అని మీకు డౌట్ వచ్చు. అప్పుడు అన్యం పుణ్యం ఎరిగిన పసిపిల్లవాడు చనిపోతాడు కదా అని మానవ కోరంగా మనం ఆలోచిస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడే మనిషిని భూమి మీదకి పంపించే హక్కు ఆయనకుంది. ఆ పంపించిన మనిషిని ఏ టైంలో తన యొద్దకు తీసుకోవాలో ఆ టైంలో తీసుకునే హక్కు ఆయనకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని తల్లి గర్భంలో పిండంగా వచ్చినప్పుడు ఇతడు 7 రోజులు బతకాలా, నెల బతకాలా, సంవత్సరం బతకాలా, 10 ఏళ్ళు బతకాలా, 20 ఏళ్ళు బతకాలా, 100 ఏళ్ళు బతకాలా, 120 ఏళ్ళు బతకాలా అనేది ఆయన గ్రంథంలో లిఖితమైంది. ఆయన రాయించి పెట్టాడు. ఆయన రాయించి పెట్టినప్పుడు ఏ టైంలో అయినా తీసుకునే సర్వ హక్కు ఆయనకుంది. ఇప్పుడు ఆ పసిపిల్లవాడిని భూమి మీదకి పంపించి ఆ పసిపిల్లవాడు చేయాల్సిన ప్రణాళిక ఏంటి? ఆ పసిపిల్లవాడి ద్వారా చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? దావీదును మెంటల్గా, ఎమోషనల్గా కృంగదీయడం. అది ఆ పిల్లవాడి పట్ల ఉన్నటువంటి ప్రణాళిక. సంజీవ్ తేజాన్ని నా పట్ల దేవుడు నా తల్లి గర్భంలో నేను పిండంగా ఉన్నప్పుడు ఒక ప్రణాళిక రాశాడు. సంజీవ్ తేజాన్ని నేను నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు నా గురించి రాయించాడు, గ్రంథం లిఖితం చేశాడు. నా దినములెన్ని, నా రోజులెన్ని, నా సంవత్సరాలెన్ని రాయించి పెట్టాడు. ఇప్పుడు ఏ టైంలో అయినా తాను ఎప్పుడు అనుకున్నాడో, దేవుడు ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు తీసుకునే హక్కు ఆయనకుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఇంకో విషయం మీకు అర్థమయ్యే భాష చెప్తా. ఇప్పుడు నేను తోట యజమాని అనుకోండి, నాకు ఒక తోట ఉందనుకోండి. ఆ తోటలో ఆ పండ్లు పెంచే హక్కు, దాన్ని తుంచే హక్కు, కోసుకొని తినే హక్కు నాకుంది. అదే తోట యజమానుడైన నేను కాకోకుండా దారింటి పోయేవాడు, పొరుగువాడు, ఇంకొకటి దాన్ని తెంచాడనుకో, అది దొంగతనం అవుతుంది. అలాగే సృష్టించిన సృష్టికర్త తీసుకునే హక్కు ఆయనకుంది. మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఈ విషయం చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతే మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు ఈ సందర్భం మీకు అర్థమైనప్పుడు చాలామంది అన్యులు మీరు హాస్పిటల్లో చూసుంటారు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు పుట్టినప్పుడు డెలివరీ అయ్యే ఒక వార్డు ఉంటుంది. ఆ వార్డులో పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత ఉమ్మనీరు ఎక్కువైపోయి కొంతమంది వారంలో చనిపోతారు, కొంతమంది నెలలో చనిపోతారు, కొంతమంది 2 నెలలకు చనిపోతారు, కొంతమంది సంవత్సరం చనిపోతారు, కొంతమంది హెల్త్ బాగాలేక బాక్సుల్లో పెడతారు, ఐస్ బాక్సులో పెడతారు, కొన్ని రోజులు చనిపోతారు. ఎందుకు అలా చనిపోతారు చెప్పండి? ఎందుకంటే దేవుడు వారి పట్ల ఆయన రాసినటువంటి దినాలు అవి. నీ గ్రంథంలో నా దినములు లిఖితములాయను ఆయన రాశాడు. సృష్టికర్త ఆయన రాశాడు. ఇది మన దృష్టికి అన్యాయంగా అనిపిస్తుంది. అరే తప్పు కదా నా చిన్నపిల్లలు అది ఇదని. కానీ దేవుని కోణం నుంచి నువ్వు చూసావనుకో, మళ్ళీ చెప్తున్నా దేవుని కోణం అని. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అనగా దేవుని కోణంలో చూడాలంటే ఎలా చూస్తారన్నా? ఇది అర్థం అవ్వాలంటే 42 అధ్యాయాలు అర్థం అవ్వాలా. మళ్ళీ చెప్తున్నా, థియాలజికల్గా, వేదాంతపరంగా ఇది అర్థం అవ్వాలంటే, ఏది అర్థం అవ్వాలంటే 42 అధ్యాయాలు అర్థం అవ్వాలి. ఆ 42 అధ్యాయాలు ఏంటో నేను చెప్తా, టెన్షన్ పడాక. అందుకే నేను పూర్తి వివరించిన తర్వాత మీరేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగచ్చు. ఓకేనా? డోంట్ వరీ, నేను సమయం ఇస్తాను.
ఇప్పుడు హాస్పిటల్ కానీ చిన్నపిల్లలు కానీ చనిపోతున్నప్పుడు ఆ పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే ఏ పిల్లవాడైతే పుట్టాడో ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకునే హక్కు ఆయనకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి 9 నెలలు మోసింది పిల్లను, 9 నెలలు మోసి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయింది. ఆ పిల్లాడు పెంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అమ్మ పిల్లాడు పుట్టాడు, చాలా సంతోషంగా బంధువులు అందరూ చూశారు. ఇంతలో ఆరోగ్యం బాగాలేదనో, సరిగా అవయవాలు పెరగలేదనో, సరిగా వెళ్తూ బాగాలేదు అని చెప్పు చనిపోయాడు. ఇప్పుడు ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు, ఎంత వేదన గుండా వెళ్తారు, ఎంత బాధ గుండా వెళ్తారు. ఏదో ఉంది దాని వెనక దేవుని ప్రణాళిక. కొంతమంది మనుషులు చేసే తప్పిదాలను బట్టి, డాక్టర్ తప్పిదాలు కావచ్చు, తల్లిదండ్రుల తప్పిదాలు కావచ్చు, వాటి వల్ల కూడా పిల్లలు చనిపోతారు. బట్ పర్టికులర్గా దేవుడు కొంతమంది విషయాల్లో దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే ఇది అర్థం అవ్వాలంటే 42 అధ్యాయాలు అర్థం అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, 42 అధ్యాయాలు. ఈ 42 అధ్యాయాలు అర్థం అవ్వాలంటే దానికి ముందు మహాజ్ఞాని సొలొమోను రాసిన 2 పుస్తకాలు అర్థం అవ్వాలి. దీని వెనక ఎంత ఉంది. ఒకవేళ మనకి ఇదంతా తెలియాలన్నా అంటే కనుక చాలా టైం పడుతుంది. కానీ టూకీకి 2 మాటలు చెప్తా. సామెతల గ్రంథం చూసారా, సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం, దానికి దీనికి ఏంటి నా సంబంధం అంటే గుర్తుపెట్టుకోండి. థియాలజికల్గా అంటే వేదాంత పరంగా సామెతల గ్రంథంలో మనిషి ఏదైతే మంచి చేస్తాడో ఆ మంచే విత్తుతాడు. ఇప్పుడు నేను మంచి చేశాను అనుకో, మంచే వస్తుంది. నేను మంచి చేశాను అనుకో, నా హృదయంలో మంచి ఉంటే మంచి బయటకు వస్తుంది. నేను మంచి చూపులు చూస్తే మంచి నాకు వస్తుంది. నేను మంచిగా పనిచేస్తే మంచి నాకు వస్తుంది. నేను తాక్కోకుండా, వేసే వైపు చూడకోకుండా, వేసుల యొక్క ప్రాంగణంలోకి వెళ్ళకోకుండా సరైన మార్గంలోకి వెళ్తే గుణవతైన స్త్రీలా నేను ఉంటే నా కుటుంబం గుణంగా ఉంటుంది. గుణవతైన స్త్రీలా ఉంటే నేను 3 రాళ్ళ కాకోకుండా మంచి వ్యక్తిగా ఉంటే నా కుటుంబం కట్టపడుతుంది. అంటే నువ్వు మంచిస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది అనేది సామెతల గ్రంథంలో ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే అందరికీ అలాగే జరుగుతున్నది. మళ్ళీ చెప్తున్నా, ఇవి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ప్రసంగి గ్రంథంలో ఎలా ఉంటుందంటే క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఏముంటుందంటే నీతిమంతుడికి అదే జరుగుతుంది, అవినీతిమంతుడికి అదే జరుగుతుంది. సూర్యుని కింద నేను చూస్తున్నాను, భూమి అలాగే ఉన్నది, వర్షం పడుతుంది, పోతున్నది. అవినీతిమంతుడికి అదే జరుగుతుంది, నీతిమంతుడికి అదే జరుగుతుంది అని అంటాడు. చూసారా, సామెత గ్రంథంలో నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది అంటాడు, చెడు చేస్తే చెడు వస్తుంది అంటాడు. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు, అందరికీ ఒకటే జరుగుతున్నది నేను గ్రహించిదని, వ్యర్థము సమస్తం వ్యర్థం అంటాడు. అంటే ఇక్కడ క్వైట్ ఆపోజిట్లో రాస్తున్నాడు. ఈ రెండింటినీ సమకల్పులతోనే 42 అధ్యాయాలు ఆ పుస్తకం ఏదంటే యోబు గ్రంథం యొక్క సబ్జెక్ట్ మనకు అర్థమవుతే, యోబు గ్రంథంలో ఉన్న సారాంశం మనకు అర్థమవుతే అప్పుడు దేవుని కోణంలో చూడడం అంటే ఏంటి, ఎందుకు దేవుడు పసిపిల్లలు లేదా కొంతమంది పిల్లలను లేదా ఏ సమయంలో ఒక వ్యక్తిని తీసుకోవాలో, ఏ వ్యక్తి యొక్క ఆయుష్ ఏ టైంలో తన యుద్ధకు తీసుకోవాలో, ఏ వ్యక్తిని ఎలా నడిపించాలో, ఏ వ్యక్తిని ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఏ వ్యక్తిని శ్రమల్లో, నిందల్లో, బాధల్లో నడిపించాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగినా కూడా అది మనకు అర్థం కాదు. ఆయన ప్రణాళిక అది ఏంటనేది టెన్షన్ పడకండి, వివరిస్తూ ఉంటాను. మీకు ఓపిక ఉండాలి. కానీ మాకు అర్థం విధంగా చెప్పు, వింటామంటే కనుక వివరిస్తాను. ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో దావీదు పసిపిల్లవాడు చనిపోవడానికి కారణం ఏంటి, ఆ దినాలు అనేవి దేవుడు లెక్కించి పెట్టాడు. ఆ దినాల్లో నుంచి దేవుని కోణంలో చూడాలి అని కీర్తన గ్రంథంలో ఒక వచనం చూపించా. అండ్ తర్వాత అది ఎలా చూడాలి, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అని సామెతల గ్రంథం చెప్తే, ప్రసంగి గ్రంథం ఏమవుతుంది, క్వైట్ ఆపోజిట్లో చెప్తుంది. ఇప్పుడు పసిపిల్లవాడు మంచి చేశాడా చెడ్డ చేశాడా, వాడు ఏం చేయలే, పాపం వాడు ఏమీ తెలియదు, శుభం ఏమీ తెలియదు అసలు. కానీ ఆ పసిపిల్లవాడిని ఉపయోగించుకొని దావీదును మెంటల్గా ఎమోషనల్ కొట్టాడు. అట్ ద సేమ్ టైం కొంతమంది చిన్నపిల్లలు యాక్సిడెంట్లో చనిపోతారు. అంటే తండ్రి బైక్ డ్రైవింగ్ చేస్తుంటాడు, వెనకాల పిల్లవాడు ఉంటాడు, పాపం వాడికి ఏం తెలియదు, కూర్చొని కారులో ఆడుకుంటూ ఉంటాడు లేదా బైక్లో కూర్చుంటాడు, వాడు ఏ తప్పు చేయాలి. ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోతారు. కొంతమంది పిల్లలు డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నప్పుడు పుట్టిన వెంటనే చనిపోతారు. ఏంటి దాని కారణం? దేవుడు వారి పట్ల రాయించిన గ్రంథంలో లిఖించిన ఆ దినాలు అవే. ఆ దినాలు వారిని తీసుకునే హక్కు, వారిని తన యొద్దకు చేర్చుకునే హక్కు ఆయనకున్నది. అలా అన్నప్పుడు మీలో కొంతమందికి అన్యాయం కదా, తప్పు కదా అని అనిపిస్తుంది. దేవుని కోణంలో చూస్తే కరెక్టు. ఇది ఎందుకు ఎట్లా కరెక్ట్ అంటే ఇప్పుడు 42 అధ్యాయాల సారాంశాన్ని కొన్ని నిమిషాలు చెప్తారు. ఇది అర్థం చేసుకోవడం కష్టం, మళ్ళీ చెప్తున్నా. 42 అధ్యాయాలు సారాంశం కొన్ని నిమిషాలు చెప్తా. ఇప్పుడు దాకా అర్థమైందా? ఒకవేళ డౌట్లు ఉంటే అడుగుదురు. ఈ యోబు గ్రంథం గురించిన సారాంశం చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుదురు. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? కీర్తన గ్రంథం సారాంశం కావచ్చు, ఆ తర్వాత ఈ సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. సామెతల్లో ఒకలా ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో ఒకలా ఉంటుంది. సామెత గ్రంథంలో మంచి చేస్తే నువ్వు వేశ్యల యొద్దకు వెళ్ళకోకుండా జ్ఞానాన్ని వెతికితే జ్ఞానం వస్తుంది, నీతిని వెతికితే నీతి వస్తుంది. నువ్వు అదే చెడ్డ వెతికితే చెడ్డ వస్తుంది. అదే ప్రసంగి గ్రంథంకి వచ్చావనుకో, అంతయు వ్యర్థం సమస్తం వ్యర్థమే. నీతిమంతుడికి ఏం జరుగునో అవినీతి మంతుడికి అదే జరుగుతుంది, మోసగాడికి ఏం జరుగుతుందో మంచోడికి అదే జరుగుతుంది.
అని మళ్ళీ ప్రసంగి గ్రంథంలో అంటాడు. జ్ఞానం ఎక్కువైనడలా నీతి అధికంగా ఉండద్దు, నీతిని అధికంగా నీతి చేయొద్దు అంటాడు. అంటే క్వైట్ ఆపోజిట్లో రాస్తాడు. ఈ 2 పుస్తకాలు అర్థం అవ్వాలంటే యోబు గ్రంథం అర్థం అవ్వాలి. యోబు గ్రంథం అర్థం అవుతే దేవుని తీర్పు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైందని అంటే యోబు గ్రంథం సారాంశం చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దేవుని కోణంలో నుంచి చూడడం అంటే ఏంటి అనేది. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు దాకా అర్థమైంది. ఎనీథింగ్ ఎల్స్? అర్థమైంది, రైట్. మంచిది మంచిది, రైట్, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు దాకా చెప్పి ఎస్ సూపర్. ఇప్పుడు చాలా చదువుతారండి. మనకు కొంతమంది అడుగుతూ ఉంటారు, మన క్రైస్తవులు, నేను కూడా మన చర్చిలో చూస్తూ ఉంటాను, అన్న మాకెందుకు ఇలా జరిగిందన్న. నిజంగా వాళ్ళు ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు, పరిచర్య చేస్తారు, నమ్మకంగా ఉంటారు. కానీ ఎందుకో తెలియదు వాళ్ళ కుటుంబంలో కొంతమందికి తెలియని రోగం, బాధ, అప్పులు, సమస్యలు. సేవకులు కొంతమంది నమ్మకమైన సేవకులు, కానీ వాళ్ళ బిడ్డలు పెట్టే వేదన, బాధ, రోదన వర్ణానెత్తితం, వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ, వాళ్ళ కోశ చాలా భారంగా ఉంటుంది. సేవకులు కదా చెప్పుకోలేరు. కొంతమంది వ్యక్తులు సేవకుల దగ్గరకు వచ్చి మా బిడ్డల కోసం ప్రార్థన చేయనా అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ సేవకుల పిల్లలే సేవకుని మాట వినరు. ఇప్పుడు ఆ సేవకుడు వెళ్ళే బాధ, సేవకుడు చెడ్డవాడంటే కాదు, మంచోడే, సేవకుడు యథార్థపడే, కానీ ఎందుకు పిల్లల ద్వారా ఏడుపు, బాధ, దుఃఖము? కొంతమంది వర్ణించలేని, చెప్పలేని ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రపంచంలో పేద దేశం ఏదో తెలుసా? సరే, ఈ ప్రపంచంలో జీడిపి ప్రకారం ధనవంతమైన దేశం ఏదో తెలుసా? ఈ ప్రపంచంలో అమెరికా కాదు. జీడిపి పరంగా ఉన్నతమైన ధనవంతమైన దేశం అమెరికా కాదు, దుబాయ్ కాదుమా, ఇంకా చెప్పండి వరుస కాదు. దుబాయ్, కువైట్, అది రైట్, నేనే చెప్పాను, టైం అయిపోతుంది. ఖత్తర్. జీడిపి ప్రకారం ప్రపంచంలో ఉన్నతమైన జీడిపి ప్రకారం ఉన్నతమైన ధనవంత దేశం ఏంటంటే ఖత్తర్. ఈ ప్రపంచంలో పేద దేశం ఏదంటే బురుండి, ఆఫ్రికాలో ఉంటుంది. మీరు ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు డార్క్ సైడ్ ఆఫ్ బురుండి అని యూట్యూబ్లో కొట్టండి. మళ్ళీ చెప్తాను, డార్క్ సైడ్ ఆఫ్ బురుండి అని కొట్టండి. ఎంత పేదరికం అంటే నెలంతా కష్టపడితే వాళ్ళ నెల జీతం 150 రూపాయలు. 150 రూపాయలు. వాళ్ళ దగ్గర రైస్, కూర, బియ్యం ఏముండేవి కాదు. వాళ్ళు ప్రతిరోజు మొక్కజొన్న ఉంటుందే, మొక్కజొన్న, పచ్చి అరటిపండు ఉంటుంది కదా, పచ్చి అరటిపండు నీళ్ళలో ఉడకబెట్టుకొని తింటారు. మన కాలువలో పాచి బారిన తర్వాత పైన నీళ్ళు తేలుతాయి కదా, ఆ నీళ్లు తాగుతారు వాళ్ళు. స్నానం చేసుకోవడానికి నీళ్లు దొరకవాళ్ళు. తినడానికి సరైన తిండి ఉండదు. మనం వాష్రూమ్ వెళ్ళిన తర్వాత ఆ సెప్టిక్ ట్యాంకులో నీళ్ళతో పంటలు, పాలకూర, ఆకుకూరలు పండిస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు గూగుల్ కొట్టారనుకో డార్క్ సైడ్ ఆఫ్ బురుండి అని మీకు కనపడుతుంది. ఇదంతా ఏం చెప్తున్నానంటే, ఆ ఆఫ్రికాలో బురుండి ప్రాంతంలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే ఒంటి మీద బట్టలు లేకుండా మట్టి తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పేదరికం, చాలా దరిద్రత, చాలా దీనత్వం. ఇప్పుడు ఒక బ్రదర్, నాకు తెలిసిన ఒక బ్రదర్, ఆయన ఫ్రాన్స్ దేశంలో జాబ్ చేస్తున్న ప్రజెంట్ అయితే, మన ఇండియా ఆయనే బెంగళూరులో ఉంటూ ప్రజెంట్ ప్యారిస్లో జాబ్ చేస్తున్నాడు. ఆయన నన్ను ఒక ప్రశ్న ఇస్తాడు, బ్రదర్ సంజు, ఆయన ఆఫ్రికా దేశంలో మిషనరీగా సేవ చేయాలని ఆయన డ్రీమ్ అనమాట, ఆయన కోరిక. ఆయన నన్ను అడిగారు, ఏమని అడిగారంటే, నాకు కొన్ని వీడియోలు పంపించారు, ఫోటోలు పంపించారు. దీని పట్ల నువ్వేమనుకుంటున్నావు? దేవుడు అది ఎలా ఉంటుందంటే, మనం ఆ పసిపిల్లవాడు ఒక చేత్తో పట్టుకుంటే బర్రెంగా అంటే ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు ఈగలు వాళ్తా ఉంటాయి, తినడానికి తిండి ఉండదు, పోషకాలు లేక సన్నగా అయిపోయింటాడు. చాలా పసిపిల్లవాడు, చిన్న పిల్లవాడు పాపం. ఆ దేశం అంతా మట్టిని కాల్చుకొని దాన్ని సంథింగ్ ఒక రొట్టెలా చేసుకొని మట్టి తింటూ అంటారు, పచ్చి అట్టి పండ్లు ఉడకబెట్టుకొని తింటూ అంటారు. ఇవన్నీ దేవుడు చూడడం లేదా? ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితులు పంపించాడు? నువ్వేమనుకుంటున్నావు దీని గురించి అని అడిగాను నన్ను. నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన కుమారుణ్ణే భూమి మీదకి పంపాడు, మానవ జాతి కొరకు చనిపోవడానికి ఆయన కుమారుణ్ణి అర్పించాడు. అంత చేసిన దేవుడు మరి ఆ మనుషులు, చిన్నపిల్లలు అలా జరుగుతుంటే సమాజంలో కళ్ళతో మనం చూస్తే, ఒకవేళ మీరు కూడా చూసారు యూట్యూబ్లో, మీరు కూడా ఏడుస్తారు, మీరు కూడా బాధ, అంత దయనీయంగా ఉంటుంది పరిస్థితి. అలాంటిది మరి దేవుడు చూస్తే, మరి దేవుడు చూడట్లేదా అని నన్ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం నాకు అప్పుడు తెలియలే. కానీ ఇది జరిగి దాదాపు 4-5 ఏళ్ళ కిందట, కరోనాకు ముందు జరిగింది. కాలం మారుతున్న కొద్దీ దేవుడు నాకు నేర్పించిన పాఠాలు మీతో చెప్తాను. ఎప్పుడైతే నేను దేవుని కోణంలో చూడడం మొదలు పెట్టానో, ఎందుకు దేవుడు అలా జరిగించాడో అప్పుడు నాకు అర్థమైంది. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మనం దేవుని కోణం నుంచి చూడడం మొదలు పెడతామో దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేవి మనకు అర్థమవుతాయి. ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు యోబు గ్రంథం ఉంది కదా, యోబు గ్రంథం. నేను కొత్తలో యోబు గ్రంథం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు అందరికీ యోబు గ్రంథం తెలుసా అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రిఫరెన్స్ చూపించి చదివించుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. కాబట్టి మీకు అందరికి తెలుసు, కొన్ని వచనాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది.
యోబు ఊజు అనే దేశంలో ధనవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని వంటి వాడు లేడు ఆ దేశంలోనే అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒప్పుకుంటారా? అలా దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఒకరోజు ఒక రోజు వచ్చింది. కథలా చెప్పుకుంటాను పోతున్న సుమా, మీకు అందరికీ తెలుసు కాబట్టి రెఫరెన్స్ యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ సారాంశం అంతా. అప్పుడు ఒకరోజు పరలోకంలో దేవదూతలు వచ్చారు, సాతానుడు వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా, భూమి మీద నా భక్తుడు నీతి యోబుని చూసితివా అన్నాడు. అప్పుడు సాతాను అన్నాడంటే ఏమన్నాడంటే, చూశానయ్యా, ఎందుకు యథార్థంగా ఎందుకు భక్తిగా ఉన్నాడంటే, నువ్వు అతన్ని దీవించావు, అతన్ని ఆశీర్వదించావు, అతని పొలాలు, భూములు, పిల్లలు, భార్య అని ఇచ్చావు కాబట్టి అతడు నీకు నమ్మకంగా ఉన్నాడు అని అన్నాడు. అని అన్న తర్వాత లేదు యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, నేను ఏమి ఇవ్వకపోయినా సరే నా మీద నమ్మకం ఉంటాడు అంటే, అలా ఏం లేదు, ఉండడు, కావాలంటే అతనికి ఇచ్చిన ఆస్తిని, భూమిని, పిల్లల్ని అందరినీ తీసే అన్నాడు. సరే నీకు ఇస్తున్నాను, అతని ప్రాణం ముట్టకదా, సరే తీసేసుకోండి, మొత్తం అంతా తీసేశాడు. తీసేసిన తర్వాత రెండో అధ్యాయం చివరిలో ఆ పిల్లలు, ఆస్తి మొత్తం 10 మంది పిల్లలు ఒకదాని మీద ఒకటి మొత్తం కోల్పోయిన తర్వాత తన ఎంట్రుకలు కొరిగించుకొని బట్టలు చింపుకొని మోకాళ్ళ మీద పడి ఏడ్చి ప్రభువును స్తుతిస్తాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోపోయాను, ఇవన్నీ మీరు చదివి ఉంటారు. అయిన తర్వాత మళ్ళీ వస్తాడు సాతానుగాడు. వచ్చిన తర్వాత, సాతాను చూసావా నా భక్తుడు యోబు ఎలా ఉన్నాడో, ఇంకా నీతిని యథార్థం అంటే, అప్పుడు అంటాడు, అంటే తన శరీరాన్ని ఇచ్చావు కదా, ప్రాణాన్ని ఇచ్చావు కదా, అందుకే నేను వదిలిపెట్టలేదు, అతని రోగాన్ని నువ్వు నాశనం చేస్తే నేను దూషిస్తాడన్నాడు. లేదు, కావాలంటే నువ్వు ఏమైనా చేసుకో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దంటే సరే అని వెళ్ళి అతని రోగం కానీ వ్యాధి కానీ ఇదంతా జరుగుతుంది. ఇదంతా చరిత్ర మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలా కాసేపు ఆగండి. ఈ వాక్యాన్ని నేను కొత్తలో చదువుతున్నప్పుడు ఎలా అనిపించిందంటే యోబును ఒక బాల్ అనుకోండి, యోబును ఒక ఫుట్బాల్ అనుకోండి, ఊహించుకోండి సార్, అంటే తప్పక అనుకోండి, జస్ట్ ఇది ఉపమానం మాత్రం సుమా. నేను కొత్తలో వాక్యంతో నాకేమర్థమైందంటే, యోబును ఒక బాల్ అనుకోండి, ఈ పక్క నుంచి ఒక తన్ను దేవుడని యెహోవా ఒక తన్ను అంటే లేదా ఒక కిక్ లేదా ఒక ఇలా తోస్తే అటుపక్క సాతాను తోస్తున్నాడు. ఇక్కడ బాలు చేసింది ఏమీ లేదు, వీళ్ళు కొడుతుంటే అటుపక్క అతను కొడుతున్నాడు, అతను కొడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు అప్పుడప్పుడు క్యారమ్ బోర్డు ఆడుతుంటాం. క్యారమ్ బోర్డులో రెడ్ కాయిన్ ఉంటుంది. ఈ పక్క నుంచి ఒకడు కొడతాడు రెడ్ కాయిన్, ఆ పక్క నుంచి ఒకడు కొడతాడు, ఈ పక్క నుంచి ఒకడు కొడతాడు, ఆ పక్క నుంచి ఒకడు కొడతాడు. నాకు కొత్తలో బైబిల్ చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, దేవుడే స్టేట్మెంట్ చేశాడు. మరి ఎందుకు దేవుడికి సాతానుకు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్లో ఎందుకు యోబు నలిగిపోయాడు? నా ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దేవుడైన యెహోవా, సాతాను, వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళిద్దరు డిస్కషన్లో యోబు నిర్దాక్షిణ్యంగా నలిగిపోయాడు. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. ఇంకా ఎస్, రైట్, సూపర్, ఒప్పుకుంటారు. ఇప్పుడు చాలా చేతండి. వేదాంత పండితులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఏంటి తెలుసా? విచిత్రమైన చెప్పిన బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకం ఏంటి తెలుసా? యోబు. వేదాంత పండితులు యోబు అనే పుస్తకాన్ని పెట్టిన పేరేంటో తెలుసా? సార్వభౌమాధికారం అని పేరు పెట్టారు. దాని అర్థం ఏంటి అనేది చివరిలో చెప్తా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, యోబు జీవితం మనకి ఎలా కనపడుతుంది అంటే, యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ పరలోకంలో ఏం జరుగుతుంది? సాతానుకు దేవునికి డిస్కషన్ జరుగుతుంది. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, వీళ్ళిద్దరి మధ్య పందెం అయితే నలిగిపోతున్న దేవుడారా? యోబు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? దేవుడు దుర్మార్గుడా? యోబు నలిగిపోతున్నాడు, యోబు కృంగిపోతున్నాడు, యోబు నీరు గారిపోతున్నాడు. ఫ్యూ డేస్ బ్యాక్ నేను యోబును క్రానికల్ అంటే యోబు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా. యోబుకి ఏ వ్యాధి వచ్చి ఉంటుందా అంటే, చర్మ వ్యాధి అని చెప్పింది కదా. కొంతమంది నేను బైబిల్ కామెంటరీస్, కొంతమంది చరిత్రకారులు చెప్పిన బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా. యోబుకి ఏం వ్యాధి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నా. అది నేను తెలుసుకున్న తర్వాత దాని గురించి నేను నెట్లో సెర్చ్ చేసినప్పుడు స్టన్ అనిపించింది, నాకు ఆశ్చర్యపోయాను. అది చూస్తేనే అంత అసహ్యం పుట్టింది. బుడ్డలు ఉంటుంది సార్, మనకు గుల్లలు లేస్తే ఎలా ఉంటుంది చర్మం మీద, అలా బుడ్డలు లేసి మూతికి, నోటికి, శరీరానికి ఆ వ్యాధి యొక్క రోగం ఎంత దారుణంగా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఒక మాట, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది యోబు అంత శ్రమ గుండా వెళ్ళాడని. ఆ వైరస్ను కొంతమంది చరిత్రకారులు ఏమనంటే, కనిపిస్తుంది కదా ఈ పెదాలకు కానీ, పెదాలకు కానీ, ఇప్పుడు చూసారా మన బాడీకి కానీ ఈ ఏవైతే మన బాడీ కూడా చూసారా,
దీంతో కొంతమంది చరిత్రకారులు, నేను చెప్పింది కోసమా కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే ఆ కాలంలో రైట్ ఇప్పుడు నన్ను చూడండి, ఆ గుల్లలు మెయిన్గా ఆ బుడ్డ పుట్టి చీము గారుతుంది. అది ఎక్కువ ఎక్కడ పడుతుంది అంటే నోట్లో, పెదాలకు, బాడీకి మొత్తం మెయిన్గా సెక్సువల్ ఆర్గాన్స్ మీద ఎక్కువ డిఫెక్ట్ పడుతుందంట. అవి నీసు కారుతున్నప్పుడు ఆ నీసు కారడం అది పుట్టినప్పుడు అంటే ఆ గుల్లం అంటారు, దాన్ని బొబ్బ అంటారు కదా, ఆ బొబ్బ పుట్టినప్పుడు అంట మంట, చీము, వాసన, భయంకరమైన వేదనగా ఉంటుంది. దానికి తోడు భయంకరమైన వేదనతో పురుగులతో తన శరీరం తింటూ ఉంటుంది, పురుగులతో. దీన్నే యోబు కూడా అంటాడు. మీకు కాల్ రెఫరెన్స్ కూడా చూపిస్తుంది చూడండి, హైలైట్గా ఉంటుంది రెఫరెన్స్. యోబు 7వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది, నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. ఈ లైన్ ఇంపార్టెంట్, నా చర్మము మాని మరలా పగులుచున్నది. చూసారా, నేను ఆ రోగం ఏంటని సెర్చ్ చేస్తే అప్పట్లో ఆ రోగం కనుక వస్తే 98% చచ్చిపోయేవాళ్ళు. 98%. దాని మందు లేదు అప్పట్లో. ఏమో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట, అంటే ఇప్పటికి ఇంచుమించు 4000 సంవత్సరాల కిందట యోబు టైంలో ఆ రోగం వస్తే మందు లేదు. ఇప్పుడు మందు ఉంది. ఇప్పుడు 5% చనిపోయే ఛాన్స్ 5%. అప్పట్లో 98% చనిపోయేవాళ్ళంట ఆ వైరస్ వస్తే. అంటే యోబు చర్మం మీద ఊహించుకోండి సార్, మీ బుర్రలో ఇమాజిన్ చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత డెప్త్ చెప్తున్నానంటే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు ఆ దేశంలోనే లేడు. నేను చెప్పింది మాటగా దేవుడు చెప్పాడు. అంత నీతిమంతుడికి అంత శ్రమ ఎందుకు? డిస్కషన్ జరిగింది సాతానుకు, దేవుడైన యెహోవాకు. యోబు ఎందుకు మధ్యలో నలిగిపోతున్నాడు? యోబు ఎందుకు కృంగిపోతున్నాడు? యోబు మంచి చేయలేదా? మంచి చేశాడు. తన పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారేమో ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలి అర్పించేవాడు. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి, యథార్థత. ఇప్పుడు ఊహించుకోండి, తన శరీరం మీద పురుగులు ఉన్నాయంట, మానని పురుగులు, మంటి పెళ్ళ. ఒక చరిత్రకారుడు ఇలా అంటాడు, గోర్లు ఉన్నాయి కదా, గోర్లు, ఆ మాంసంతో గోర్లు ఊడిపోయాయంట. అంటే ఊడిపోతే జనరల్గా గోక్కోవడానికి ఆ గోర్లు ఉండేవి కదంట. అప్పుడు చిల్ల పెంకు తీసుకొని గోక్కునేవాడంట, ఇంకొక చరిత్రకారుడు ఏమంటే సెక్సువల్ ఆర్గాన్స్ మీద అది ఎక్కువ ప్రభావం చూపించేదంట. ఆ మంటకు బైబిల్ చక్కగా రాయబడినది. స్నేహితులు వస్తారు, 3 స్నేహితులు, యోబు యొక్క దుర్వస్థను చూసి నోరు మాట్లాడలేకపోతారు, అంతే సైలెంట్ అయిపోతారు. అసలు చూశారు, మాట్లాడదాం, ఓదారుద్దాం, ఆదరిద్దాం అని చెప్పి వచ్చారు. యోబు స్నేహితులు ఎక్కడి నుంచో 3 స్నేహితులు వచ్చారు, మీకు అందరూ తెలుసు, అందుకని చూపించాలి. స్టన్ అయిపోయారు. అసలు 7 రోజులు ఏం మాట్లాడలే, ఈ 7 days. ఇమాజిన్ చేసుకోండి. ఇదంతా ఏం చెప్పానంటే యోబు ఏం తప్పు చేశాడు, ఎందుకు ఇదంతా జరిగింది? ఇదంతా ఏం చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవ జీవితాల్లో డెఫినెట్గా జరుగుతాయి కొన్ని శోధనలు. నీతిమంతులే, భక్తిపరులే, ఆత్మీయులే, ప్రార్థనాపరులే, సంఘం అంటే, సేవకుడు అంటే గౌరవమే, దేవుడు అంటే మర్యాదే. కానీ వారి కుటుంబాల్లో తెలియని బాధ, వేదన, భర్త ద్వారా, పిల్లల ద్వారా శ్రమ, కన్నీరు. మా చర్చికి ఒక సిస్టర్ వస్తుంది. నేను ఆ సిస్టర్ కోసం, వాళ్ళ భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ చాలామంది భర్తలు మారుమనసు కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో నాయన నా భర్త ఇంకా మారుమనసు పొందలేదు, ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎంతో కొంత ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడు చూసినా మందిరం ముసుకేసుకొని కూర్చోంటావు, బైబిల్ చదువుతూ ఉంటావు అని అన్నరాని మాటలు అంటున్నప్పుడు నాకు అప్పుడు ఆలోచన చేసేవాడిని, ఎందుకు దేవుడు ఆమెకు అనుమతిస్తున్నాడు అలా? ఎందుకు కొంతమంది జీవితాల్లో కన్నీరు, బాధ, వేదన అనుమతిస్తాడు? ఆ భక్తిపరులు కదా, నీతిమంతులు గారా, ఒకవేళ దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని విధేయతను చూపించట్లేదా? ఎందుకు అలా? యోబు నీతిమంతుడు కదా, ఎందుకు జరుగుతుంది అలా? ఇప్పుడు చెప్పండి, నా పాయింట్ మీకు అర్థమవుతా? ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈ యోబు గ్రంథంలో ఉన్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతే దేవుని తీర్పు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా అన్నా, నువ్వు చెప్పేది బాగానే ఉంది, ఇదంతా ఓకేనా? మనుషులు అలా చూడరు కదా, మనుషులు అలా ఆలోచించారు కదా. ఎలా? యోబు నీతిమంతుడు, భక్తిపరుడు, ఎందుకు ఇలా జరిగింది అని మనుషులు దేవుని కోణంలోకి వెళ్ళి, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని ధర్మశాస్త్రం చదివి, ఇప్పుడు ఆత్మతో నింపబడి యోబుకి ఏమైనా తీర్పు తీరుస్తారా? తెలుసు, చూస్తారు. ఒరే నీకేదో జరిగిందంటే నువ్వు మోసం చేసేవరా, ఏమన్నా అన్యాయం వచ్చావు, ఏమో కడుపు కొట్టావు, ఈ రోజే కాదు అనే కదా మనుషులు అంటారు. ఇప్పుడు పసిపిల్లవాడు చనిపోతానే ఏం చేశాడండి దేవుడు అని ఏం చేశాడు, వాడేం పాపం చేశాడండి, వాడేం తప్పు చేశాడని అని మనుషులంగా మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ దేవుడు యోబు గ్రంథం ద్వారా మనకు నేర్పించాలని అనుకుంటే అతి ప్రాముఖ్యమని ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనుషులు ఎలా ఆలోచిస్తారు, దేవుడు ఎలా ఆలోచిస్తాడు అన్న విషయం ఇప్పుడు చాలా అవుతాను. ఇప్పుడు మనుషులు ఎలా ఆలోచిస్తారో చెప్తా. ఇప్పుడు ఇదే యోబు గ్రంథంలో 5 రౌండ్లు ఉంటాయి. మొత్తం యోబు గ్రంథంలో 42 అధ్యాయాల సారాంశాన్ని 2 ముక్కలు చెప్తాను. 5 రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్ అంటే తెలుసు కదా. మొదట 3 స్నేహితులు ఉంటారు.
ఎలిఫజు, బిల్దాదు, జోఫర్. మళ్ళీ చెప్తున్నా, ఎలిఫజు, బిల్దాదు, జోఫర్. వీళ్ళ ముగ్గురు 3 రౌండ్లు. వీళ్ళ ముగ్గురు 3 రౌండ్లు అంటే వీళ్ళ ముగ్గురు చుట్టూ 3 రౌండ్లు వేస్తారు. అంటే ఇప్పుడు ఎలిఫజ్ అనేవాడు క్వశ్చన్ వేస్తాడు, యోబు అని క్వశ్చన్ వేస్తాడు. యోబుని క్వశ్చన్ వేస్తాడు. వేసిన తర్వాత దానికి యోబు సమాధానం చెప్తాడు. మళ్ళా బిల్దాదు క్వశ్చన్ వేస్తాడు, దానికి యోబు సమాధానం చెప్తాడు. మళ్ళీ జోఫర్ క్వశ్చన్ వేస్తాడు, అప్పుడు దానికి యోబు సమాధానం చెప్తాడు. ఇట్లా ఒక రౌండ్ అయింది. మళ్ళీ రెండో రౌండ్లో మళ్ళీ ఎలిఫజ్ క్వశ్చన్ వేస్తాడు, దానికి యోబు సమాధానం చెప్తాడు. బిల్దాదు క్వశ్చన్ వేస్తాడు, యోబు సమాధానం చెప్తాడు. జోఫర్ క్వశ్చన్ వేస్తాడు, యోబు సమాధానం చెప్తాడు. ఇది రెండో రౌండ్. ఇప్పుడు మూడో రౌండ్లో ఎలిఫజ్ మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు, యోబు సమాధానం చెప్తాడు. బిల్దాదు క్వశ్చన్ వేస్తాడు, యోబు సమాధానం చెప్తాడు. అప్పుడు జోఫర్ 3వ రౌండ్లో జోఫర్ ఉన్నాడు. జోఫర్ సైలెంట్గా ఉంటాడు. ఒకవేళ ఉన్నాడా లేదని మనకు తెలియదు, కానీ మొత్తానికైతే జోఫర్ యొక్క అక్కడ కనపడదు మనకు ఏదో 3వ రౌండ్లో. ఇప్పుడు 4వ రౌండ్ ఎవరంటే మళ్ళీ ఎలిహు అని ఒక ఆయన వస్తాడు. ఆయన మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు, ఎవరిని? యోబును. ఇప్పుడు 5th రౌండ్లో దేవుడు క్వశ్చన్ వేస్తాడు. నా పాయింట్, ఇప్పుడు దేవుడు 61 క్వశ్చన్లు వేస్తాడు యోబుకు. మళ్ళీ చెప్తున్నాను, యోబు గ్రంథం మొత్తం 5 రౌండ్స్ ఉంటాయి. ఈ 5 రౌండ్స్లో నలుగురు మానవులు ఎలిఫజు, బిల్దాదు, జోఫరు, 4వవాడు ఎలిహు. 5వ రౌండ్లో దేవుడు క్వశ్చన్ వేస్తాడు. ఈ నలుగురు ఆలోచించే కోణం, నలుగురు యోబును తీర్పు తీరుస్తారు. యోబు నువ్వు తప్పు చేసావు, యోబు నువ్వేదో చేసావు. ఇప్పుడు నేను చదివిస్తాను చూడండి. ఇప్పుడు ఈ నలుగురు ఎలా తీర్పు తీర్చారు? ఎవరిని? యోబును. దేవుడు ఏమని క్వశ్చన్ వేశాడు? ఈ 5 రౌండ్లు చాలా ఇంపార్టెంట్. క్లియరా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఇందాక ఒక క్వశ్చన్ చేశా అన్న, దేవుని కోణంలోంచి ఆలోచించాం కదా. ఇప్పుడు మన చర్చిలో మన స్నేహితులు, మన తోటి విశ్వాసులు ఎందుకు ఎక్కక పాపం ఎలా జరుగుతుంది? కనీసం పెళ్ళై 10 ఏళ్ళు అయింది పాపం, ఇంకా గర్భం రాలేదు, పిల్లలు లేరు పాపం. వీళ్ళు చెడ్డవాళ్ళు కాదే. ఆనాడు యోహాను యొక్క తల్లి, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ జకరియా, బైబిల్ చక్కగా రాబడ్డదు, వాళ్ళు నీతిమంతులు, భక్తిపరులని. ఎందుకు దేవుడు ఆలోచన చేశాడు? ఎందుకు కొంతమంది పిల్లలకు దేవుడు త్వరగా ఇవ్వట్లే? 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, ఏడుస్తూనే ఉన్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీరు గారుస్తున్నారు. కొంతమంది సేవకులు కడుపులు మార్చుకొని ఉపవాసం అంటే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. అయినా కూడా తగిన అభివృద్ధి రావట్లే. ఇంట్లో కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళని చూస్తే భక్తిపరులే, వాళ్ళు చూస్తే ఆత్మీయులే, వాళ్ళు చేస్తే పాపం అన్యపుణ్యం పెరిగిన పసిపిల్లలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు? ఎందుకు ఇలా అని మన కోణంలోంచి మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? తప్పు అనిపిస్తుంది. మన కోణంలోంచి మనం చూసినప్పుడు తప్పు అనిపిస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా యోబును 4 స్నేహితులు వచ్చి చూస్తారు. 4 స్నేహితులు ఎలా చూశారు, దేవుడు ఎలా చూశాడు? ఈరోజు క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి మెజారిటీ ఆఫ్ జడ్జిమెంట్, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు క్రైస్తవుల్లో జరుగుతున్న మెజారిటీ ఆఫ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, బయట చూస్తే తీర్పు తీరుస్తారు. రాను దిన మనం ధ్యానం చెబుతాం. సమూయేలు కూడా అభిషేకం చేసేటప్పుడు దావీదు యొక్క వాళ్ళ అన్నను చూసి, మొదటి వాడిని అంటే యెషయా యొక్క పెద్ద కొడుకు చూసి అనుకుంటాడు, ఇతడే కావాల్సిన రాజు అని. అప్పుడు దేవుడైన యెహోవా అంటాడు సమూయేలుతో, సమూయేలు పైరూపానిగా చూడాల్సింది, హృదయ అంతరంగాలు అంటాడు. నేనేం మాట్లాడుతున్నానంటే, పసిపిల్లలు చనిపోతున్నప్పుడు దావీదు యొక్క బెచ్చబాకు పుట్టిన కుమారుడు చనిపోతాను, మనము లోకపరంగా ఆలోచించినప్పుడు అన్యులు మాట్లాడినట్టు, హైందవులు కొంతమంది మతోన్మాదులు మాట్లాడినట్టు, దూషించినట్లు బైబిల్లో ఇలా ఉంది అలా ఉందని అన్నట్లు అలా మీరు తీర్పు తీరిస్తే కనుక ఆ తీర్పు అనేది కరెక్ట్ కాదు. అది దేవుని చిత్తానుసారమే, దేవుని తీర్పు కాదు. దేవుని కోణం నుంచి ఆలోచించే ప్రయత్నం చేయండి అనేది చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం. సో ఇప్పుడు యోబును 5 రౌండ్లు చెప్పిన కానీ ఈ 5 రౌండ్లో 4 ఫ్రెండ్స్ ఎలా తీర్పు తీర్చారో చూడడానికి కావాలంటే ఇప్పుడు చూడండి కావాలి. ఇదే యోబు గ్రంథం. ఇప్పుడు మనం చూద్దాం. కమ్ టు ద పాయింట్. యోబు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. దానికి తేమానుడైన ఎలిఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. దేనికి అంటే మళ్ళీ వివరించుకుంటూ పోతే లేట్ అయిపోతుంది, దయచేసి తప్పుగా అనుకోబాకండి. కాకపోతే మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మళ్ళీ తిరిగి బ్రదర్ను క్వశ్చన్ వేశారు అంటే నాకు అర్థమైంది, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికంటే దేనికి యోబు 2 అధ్యాయాలు సాతానుకు దేవునికి డిస్కషన్ జరిగిన తర్వాత 3వ అధ్యాయంలో 7 రోజులు సైలెంట్గా ఉంటాడు. ఎవరు? యోబు. స్నేహితులు వచ్చారు, సైలెంట్గా ఉంటాడు. అయితే యోబు నోరు తెరిచి మాట్లాడతాడు. ఇంకా తన పుట్టిన దినాన్ని చెప్పించుకుంటాడు. అది 3వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయంలో తన పుట్టిన దినాన్ని చెప్పించుకుంటాడు. మొట్టమొదట యోబునే మాట్లాడతాడు. అప్పుడు యోబు మాట్లాడిన తర్వాత తన పుట్టిన దినాన్ని, తన జన్మదినాన్ని చెప్పించుకుంటా అంటే అప్పుడు ఎలిఫజ్ అనేవాడు నోరు తెరుస్తాడు. అప్పుడు ఎలిఫజు మాట్లాడుతూ దేనికి మాట్లాడుతూ యోబు తన పుట్టిన రోజును చెప్పించుకుంటాడు. నా తల్లి ఎందుకు కనిందా, నేను పుట్టినరోజు, నా దినములు, నా తల్లి గర్భంలో నేను చనిపోయింటే బాగుండే, నేను బయట పడిన వెంటనే చనిపోయింటే బాగుండే, నా దినములు చీకటిమయమైంటే బాగుండే అని 3వ అధ్యాయంలో తన పుట్టినరోజును చెప్పించుకుంటూ అంటాడు. ఎవరు? యోబు. దేవుని తిట్టాడు సుమా, తను తాను చెప్పించుకుంటూ అంటాడు. ఎవరు? యోబు. దానికి తేమానీయుడైన ఎలిఫజు ఏమంటాడో చూడండి ఏమంటాడు చూద్దాం. దానికి తేమానీయుడైన ఎలిఫజు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాడు.
ఎవడైనను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకోనగలడు? ఇక్కడ ఎవడైనా ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగునా అని అంటున్నా కదా. అంటే మీ బుర్రలో ఊహించుకోండి సుమా, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ ఎలా ధ్యానం చేయాలంటే ఓడ్ను వదిలిపెట్టకూడదు. ఇప్పుడు అనుకోండి, నేను యోబును, ఎలీఫస్ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పించుకుంటున్నా, నా బతికేందిరా, నా జీవితం ఏందిరా, నా తల్లి ఎందుకు కనిందిరా నన్ను, నా తల్లి గర్భంలో చచ్చిపోయింటే బాగుండు అని అన్నా నేను. అన్నప్పుడు పక్కన ఎలీఫస్ ఉన్నాడు. ఎలీఫస్ చూసి, యోబు నువ్వు ఇంత ఎసర పడుతున్నావే, నీతో ఎత్తి ఒక మాట చెప్పాలనుకుంటా, అంటే నీతో మాట్లాడాలనుకుంటున్నా. దీని పద్య భాగం గద్య భాగం కలిసి ఉంటుంది సుమా. యోబు గ్రంథం అనేది థియాలజికల్గా పద్య భాగం అంటారు, పోయట్రీ అంటారు. ఇప్పుడు ఎలీఫస్ అంటున్నాడు, యోబు నేను ఒక విషయాన్ని ఎత్తి చెప్పాలనుకుంటున్నా, ఇది చెప్పినప్పుడు నీకు వ్యసనం కలుగుతుందా? వ్యసనం అంటే కృంగిపోవడం, నిన్ను నిందించుకోవడం, బానిసత్వం అవ్వడం, అట్లా వ్యసనం కూడా వెళ్తున్నావా, నిరాశ కూడా వెళ్తున్నావా అని అంటాడు. చూడండి ఏమంటాడు, ఇప్పుడు చూడండి ఏమంటాడు, అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వాడిని నువ్వు బలపరిచితివి. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఎలీఫస్ అంటున్నాడు ఎవరిని, యోబును, యోబు ఒకప్పుడు నువ్వు ఎలాంటి బలహీనులను బలపరిచావు, కృంగిపోయిన వారు లేవనెత్తావు, నాకు లేదయ్యా సహాయం అయ్యింది అంటే పేదవారికి సహాయం చేశావు, అలాంటి గొప్పవాడు నువ్వు. ఒకడు ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి తీర్పు తీర్చయ్యా, ఎందుకంటే ఆ దేశంలో గొప్పవాడు కదా, తీర్పు తీర్చయ్యా అంటే తీర్పు తీర్చాను. అలాంటి ఉన్నతమైనటువంటి నీవు తీర్పు తీర్చి సహాయం చేసి బలహీనులు బలపరిచిన నువ్వు ఈరోజు నీకు శ్రమ కలుగుతానే ఇలా మాట్లాడతావు అని అంటాడు. ఎవరు? ఎలీఫస్. చూడండి ఏమంటాడు, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. ఇప్పుడు చూడండి ఆ రోజున, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? అంటే క్వశ్చన్ ఏంటి, ఎలీఫస్ ఏమైనా క్వశ్చన్ చేస్తున్నాడు, మనిషి ఎలీఫస్ యోబు ఒకప్పుడు నీతిమంతుడు, యథార్థవంతుడి, బలపరచావు, అనేకులను లేవనెత్తావు, అలాంటి నువ్వు ఈరోజు శ్రమ కలిగి నీవు శ్రమ కలుగుతూ కృంగిపోతావా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే పాయింట్ ఏంటంటే, నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నీకు ధైర్యం వస్తుంది కదా, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు వ్యసనం పడుతున్నావు అని అంటున్నాడు. అంటే యోబు నువ్వు భక్తిపరుడు కాదు, ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో పైకి భక్తిలా ఉంది కానీ ఎక్కడో నీ భక్తి లోపించింది, కనుకనే నీకు ధైర్యం లేదు, కనుకనే నీకు ఇది లేదు అని ఇండైరెక్ట్గా అంటున్నాడు. కాబట్టి అంటాడు, కింద అంటాడు చూడండి, కావాలంటే చూస్తా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా? ఇప్పుడు చూడండి హైలైట్ వర్డ్, ఇది ప్రాముఖ్యమైన. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. ఈ పాయింట్ చూడండి, జ్ఞాపకం చేసుకున్నాము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూసినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువాడే దానిని కోయుదురు. ఈ పాయింట్ మీద మీకు అర్థమవలసిందేంది, ఎలీఫస్ ఏమని తీర్పు తీరుస్తున్నాడు? ఎలీఫజు మనుషులు మళ్ళీ చెప్తున్నా సుమా, దేవుని కోణంలో చూడమంటే చెప్తున్నా, ఎలీఫస్ అనేవాడు లేదా ఎలీఫస్ అనే వ్యక్తి ఏమని తీర్పు తీరుస్తున్నాడు? దుర్నీతిని విత్తి కీడును చేయువాడే దాన్ని విత్తుతాడు, వాడు నాశనం అవుతాడు. ఈరోజు నువ్వు నశింపబడ్డావంటే, ఈరోజు నీకు ఈ రోగం ఇంత శ్రమ వచ్చిందంటే నువ్వెక్కడో దుర్నీతిని విత్తావు, నువ్వెక్కడో కీడు చేశావు. నాకు తెలిసినంత ప్రకారం నీతిమంతుడు బాగుంటాడు, అవినీతిమంతుడు కృంగిపోతాడు యోబు, నువ్వు ఎక్కడో నీతి తప్పావు అని ఎలీఫజు తీర్పు తీరుస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఇదే తీర్పు తీరుస్తారు. క్రిస్టియన్సే కాదు, బయట అన్యులు కూడా ఏం చేస్తారంటే, ఎవరు ఈరోజు వీడి పిల్లలు పుట్టలేదంటే, ఈమెకి అలా జరిగిందంటే, ఈమెకు రోగం వచ్చిందంటే, ఈమెకి ఇది జరిగిందంటే, ఏదో జరిగింది, వీడేదో చేశాడు, అదేదో చేశారు అని జడ్జిమెంట్ ఈజీగా పాస్ చేస్తారు. తప్పు సుమా, అందరికీ అలా జరుగుతూ అనుకోబాకండి. నీతిమంతులు ఓడిపోతారు, నీతిమంతులు కొన్నిసార్లు కృంగదీపడతారు, నీతిమంతులకు ఆపదలు వస్తాయి, నీతిమంతులు కొన్నిసార్లు వేదన కూడా వెళ్తారు, నీతిమంతులకు సుఖం ఉంటుంది బైబిల్ లేదు. ఇప్పుడు ఆ పసిపిల్లవాడు ఏమీ తెలియనప్పటికీ ఎందుకు మరణం వచ్చింది? ఈ లోకంలో సమాజంలో ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ఎంతోమంది శ్రమలు గుండా, కన్నీటి గుండా, బాధ గుండా వెళ్తున్నారు. ఎందుకు? దేవుడు చూడట్లేదా? యోబును నీతిమంతుడు, భక్తిపరుడు దేవుడే అంటున్నాడు. అప్పుడు శ్రమ గుండా, బాధ గుండా వెళ్ళట్లేదా? వెళ్తున్నాడు. కానీ మనుషులు చూసే కోణం ఏంటి చూడండి. ఎలీఫజు మళ్ళీ తెలుసుమా, ఎలీఫజ్ ఇస్ నాట్ అ కామన్ మ్యాన్. యోబు అప్పట్లో ఊజు దేశంలో ధనవంతుడు, ఆ ధనవంతుడు స్నేహితుడు ఎలీఫజు. అలాంటి ధనవంతుడు ఏమైనా తీర్పు తీరుస్తున్నాడు చూడండి. నేను చూసినంత వరకు 11:9 వచ్చిన చూడండి, నేను చూసినంత వరకు అక్రమం దున్నిన వాడు విత్తువారు దానినే కోయుదురు, దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. చూసారా, ఇదంతా రాస్తున్నాడు, చదువుకుంటూ పోతే లేట్ అయిపోద్ది. నేనేం చెప్తున్నా అంటే, ఎలీఫజ్ ఏమంటున్నాడు? యోబు తప్పు చేశావు, యోబు నువ్వు ఎక్కడ మోసం చేశావు, ఎక్కడో నువ్వు దేవుని కోపాన్ని పెట్టావు, ఎక్కడో నువ్వు బాధపెట్టావు అని మనుషులు ఎలీఫజు తీర్పు తీరుస్తున్నాడు.
ఇప్పుడు ఎలీఫజ్ దగ్గర తర్వాత బిల్దాద్ అని ఒకడు వస్తాడు. బిల్దాదు అంటే ఎలీఫజ్ తర్వాత బిల్దాద్ వస్తాడు. బిల్దాద్ ఏమంటాడు తెలుసా, అంటే వివరించట్లేదు. ఈ ఎలీఫజ్ అన్నదానికి సమాధానం యోబు చెప్తాడు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎలీఫజు క్వశ్చన్ వేసాడు కదా యోబు నువ్వు తప్పు చేసావు, ఎక్కడైనా సరే దుర్నీతి పరులు దుర్నీతే ఇస్తారు, కీడు చేసేవాళ్ళు కీడు ఇస్తారు, నువ్వు కీడు చేసావు, నువ్వు దుర్నీతి చేసావు కనుక నీకు ఇది వచ్చింది అని చెప్పాడు ఎవరు, ఎలీఫజు. దానికి యోబు సమాధానం చెప్తాడు. యోబు సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ బిల్దాద్ అనేవాడు మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు. బిల్దాద్ అనేవాడు క్వశ్చన్ చేస్తాడు, మళ్ళీ జోఫర్ ఇస్తాడు. ఇప్పుడు ఎలీఫజ్ అనేవాడు ఏమంటాడంటే, యోబు నువ్వు పశ్చాత్తాపడు, తప్పు చేసావు, ఎక్కడో మోసం చేసావు, నువ్వు తప్పచ్చావు అని ఎలీఫజ్ అంటే, బిల్దాద్ అనేవాడు ఏమంటాడంటే, యోబు నువ్వు నీతిమంతుడు అయి ఉండొచ్చు, బహుశా నువ్వు నీతిమంతుడు, నీ పిల్లలు ఎక్కడ తప్పు చేశారేమో, నీ పిల్లలు మోసం చేశారేమో అని బిల్దాద్ అంటాడు. జోఫర్ మళ్ళా అంటాడు, అంటే మనుషులు ఒకదాని తర్వాత ఒకటి నువ్వు తప్పు చేసామో, నీ భార్య తప్పు చేసిందేమో, నీ పిల్లలు తప్పు చేశారేమో, నీ ఇంట్లో తప్పు జరిగిందేమో, నువ్వు మోసగాడేమో, నువ్వు దుర్మార్గుడువేమో, అందరూ మనుషులు ఎలా తీర్పు తీరుస్తారంటే, ఇదో ఏదో జరుగుతుందంటే ఇట్టే చూస్తారు, అదే చూస్తారు. ఇది ఎలీఫజ్ చూశాడు. ఇప్పుడు బిల్దాద్ గురించి ఒక మాట చూస్తాడు అండి. మళ్ళీ చెప్తున్నా సుమా, ఎలీఫజ్ అన్నదానికి యోబు ఏం సమాధానం ఇచ్చాడో నేను చెప్పట్లేదు, సమయం అయిపోతుంది. ఎలీఫజ్ ఏం సమాధానం, యోబు ఏం సమాధానం చెప్పట్లేదు నేను. యోబు తను చెప్పుకుంటాడు, అయ్యా నేను అన్యాయం చేయలేదయ్యా, నేను ఎవరికి మోసం చేయలేదయ్యా, అలా చెప్పుకుంటూ చాలా అధ్యాయాలు రాస్తాడు. కన్యక నేను ఎలా చూసిందినయ్యా, నా ఇంటికి ఎవరైనా వస్తే నేను సహాయం చేశానయ్యా, ఆయన నన్ను మొత్తినా సరే నేను కొనుక్కు కనిపెట్టుకుంటానయ్యా అని అద్భుతంగా సమాధానం ఇస్తాడు ఎవరు, యోబు. కానీ ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, మనుషుల కోణం దేవుని కోణం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు, యోబు ఏం సమాధానం ఇచ్చాడని. ఇప్పుడు ఎలీఫజు తీర్పు చూశారు కదా, ఇప్పుడు బిల్దాద్ చూడండి, బిల్దాద్ ఏమో తీర్పు తీసాడో ముగిచ్చేస్తున్నాను. మళ్ళీ ముందుగా చెప్పారు, యోబు గ్రంథం అనేది గాడ్స్ జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే సెన్సిటివ్ టాపిక్స్ అనమాట. అందుకనే నేను పోయిన వారం చెప్పేటప్పుడు చిన్న ఉపానం చెప్పేసి, లాజికల్గా చిన్న ఉపానం, ఇదంతా సారాంశానంతా చిన్న ఉపానం చెప్పేసి ముగించేశా. కానీ మీరు అడిగారు కాబట్టి, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు దేవుని కోణంలో చూడడం అంటే ఏంటి, మనుషుని కోణంలో చూడడం అంటే ఏంటి అనేది గురించి ఇదంతా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు బిల్దాద్ ఏమంటాడు చూడండి. ఎలీఫజ్ ఏమని తీర్పు తీశాడు గుర్తుంది కదా. ఇప్పుడు బిల్దాదు 8వ అధ్యాయము ఇప్పుడు చూడండి. అప్పుడు సుషీయుడగు బిల్దాదు ఇట్లా నేను, ఎంతకాలము నువ్వు విట్టి మాట్లాడదు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. మళ్ళీ గుర్తుపెట్టుకో. దీనికి ఎందుకు బిల్దాద్ అంటున్నా అంటే, ఎలీఫజు మాట్లాడాడు, దానికి యోబు సమాధానం చెప్పాడు. యోబు ఏం సమాధానం చెప్పాడంటే, నేను నీతిమంతున్నయ్యా, నేను తప్పు చేయలేదయ్యా, నేను అన్యాయం చేయలేదయ్యా, నేను ఎవరిని అన్యాయంగా ఏం మాట్లాడలేదయ్యా అని యోబు సమాధానం చెప్తాడు. అలా చెప్పిన తర్వాత బిల్దాద్ ఏమంటాడంటే, యోబో ముయినోరు, మన భాష మాట్లాడుతున్నామా, ఆడ ఉందే అనకండి, మన భాష మాట్లాడుతున్నాం, యోబో ముయినోరు, నువ్వు అన్యాయం విత్తందే, సుడిగాలి అంటే గాలి మాటలు ఎందుకు మాడతావు అంటారు కదా మన వాళ్ళు. రే ఏంద్ర గాలి మాటలు మాట్లాడతావు, ఏం అంటున్నాడు బిల్దాదు, సుడిగాలి వంటి మాటలు మాడతావు ఏంది నువ్వు అంటాడు. చూడండి యోబు ఏమంటాడో చూడండి, ఎంతకాలం నువ్వు ఇట్టి మాటలు మాట్లాడతావు, నీ మాటలు సుడిగాలి వంటి వాయును, దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచునా. క్వశ్చన్ చెప్తున్నాడు. యోబు నువ్వు నీతిమంతుడు అంటున్నావు, యథార్థవంతుడు అంటున్నావు, నువ్వు తప్పు చేయలేదంటాడు, తప్పు చేయను నువ్వు ఎందుకు శిక్ష కూడా వెళ్తున్నావు అంటే దేవుడు న్యాయం రద్దు చేస్తాడా? నువ్వు న్యాయంగా బతికావు, దేవుడు నీకు న్యాయం ఇవ్వాలి కదా, మరి ఎందుకు న్యాయం ఇలా అంటే దేవుడు అన్యాయస్తుడు అంటావా అని బిల్దాద్ అంటున్నాడు. నా ప్రశ్న అర్థమవుతుందా? బిల్దాద్ అనేవాడు దేవుడు అన్యాయం వస్తాడా, దేవుడు న్యాయాన్ని రద్దు చేస్తాడా? ముయినోరు ఊరికి గాలి మాట మాట్లాడతావు, ఎంతకాలం ఇలాంటి మాట అని మాట్లాడుతున్నాడు. వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఇన్వాల్వ్ అవ్వండి, డెప్త్కి వెళ్ళండి వాక్యంలోని. ఇలా బిల్దాదు ఒకవైపు, ఎలీఫజ్ ఒకవైపు, జోఫర్ ఒకవైపు, మళ్ళా 2వ రౌండ్, మళ్ళీ 3వ రౌండ్, మళ్ళీ ఎలుహు. ఫైనల్గా దేవుడు ఎట్లా ఏడుస్తాడంటే వివరించే టైం లేదు కానండి. యోబు పుస్తకాన్ని చదివితే మీరు నమ్మరు, ఎంత భక్తిపరుడు అంటే యోబు అనిపిస్తుంది, ఎంత భక్తిపరుడు అనిపిస్తుంది. స్నేహితులు పక్క ఒకడి మీద ఒక్కడు కూడా వచ్చి ఆదరణ మాట ఒక్క మాట మాట్లాడింది లేదు. ఆదరణ మాట, స్నేహితులు ఒకరి మీద ఒకరు ఎట్లా నిద్రపోతారు ఊహించండి సరే, ఎలా తీర్పు తీరుస్తాను చూడండి. యోబు ముయినోరు, ఎన్ని మాట మాడతాయి ఇలాంటి మాటలు అంటే, గాలి మాటలు మాట్లాడుతాను అంటే నువ్వు తప్పు చేయలేదా, నువ్వు న్యాయవంతుడవినా అంటే, నువ్వు న్యాయం చేస్తే దేవుడు అన్యాయం చేశాడంటావా నీకు అంటే, దేవుడు న్యాయం రద్దు అంటే ఎట్లా మాట్లాడుతావు చూడండి. ఇప్పుడు ఊహించుకోండి మీ బుర్రలో యోబు ఎంత మానసికంగా కురిగిపోయింటాడో. ఏం తప్పు చేశాడు యోబు? ఇక్కడ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఇదంతా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఇది దేవుడు చూస్తున్నాడు లేదా ఆలోచించండి. నేను ఎందుకు పదాలను చెప్తున్నా అంటే, మిత్రమా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా దయచేసి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన ప్రకారం మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, నిజంగా నువ్వు ప్రభువుకు నమ్మకంగా దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకొని, దేవుని చిత్తానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ, అయినా నిందల గుండా, అయినా కన్నీటి గుండా, అయినా గొడ్రాలు పిల్లలు లేరు అనే వేదన గుండా, బాధ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఒక చిన్న మాట చెప్తా.
మనుషులు నిన్ను రకరకాలు చూసి మాట్లాడుతున్నప్పుడు కృంగిపోవద్దు. నిజంగా మనుషులు మాట్లాడే మాటలను బట్టి నీ జడ్జిమెంట్ను అదే ఫైనల్ అనుకోవద్దు. బిల్దాదు యోబు జీవితంలో అది జరిగింది. ముయ్యనోరు ఏం మాడుతున్నావు, గాలి మాటలు మాట్లాడుతున్నావు అంటున్నారు. ఊహించండి ఎంత బాధ ఉంటుందండి. తర్వాత ఏమంటారు తెలుసా, ఎలిఫజ్ ఏమో నువ్వు తప్పు చేసావు అని ఎలిఫజు యోబు మీద మోపితే బిల్దాదు ఏమంటాడు తెలుసా, నీ బిడ్డ తప్పు చేశారంటాడు. చూడండి ఏమంటాడు, కింద అంటాడు, చూపిస్తా. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావునే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడలా నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదవు. చూసారా, పిల్లలు ఏమంటున్నాడు, ఏవో ఎలిఫజ్ ఏమన్నాడు, నువ్వు తప్పు చేసావు అన్నాడు. బిల్దాద్ ఏమంటున్నాడు, నీ పిల్లలు తప్పు చేశారేమో, పరీక్షించుకోసారి. నీ కుటుంబం ఈరోజు ఇంత సర్వనాశనం అయిపోయిందంటే తప్పు చేసావేమో, దేవుడు న్యాయం చేయకుండా ఉంటాడా అని ఒకరి మీద ఒకరు మొత్తం 5 రౌండ్లు. ఈ 5 రౌండ్లో 4 రౌండ్లు క్వశ్చన్ మీద క్వశ్చన్ ముగిచేస్తున్నా. ఇంకా నేను కంక్లూడ్ చేయట్లా, ఎందుకంటే చాలా ఉంది ఇంకా సమయం అయిపోతుంది. కానీ అటు ఇటు చెప్తే అర్థం కాకుండా పోతుందని క్లియర్గా వివరించుకుంటూ చెప్పా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి లేదా ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఆలోచించేయండి ప్రభు సన్నిధిలో. యోబు నీతిమంతుడు నువ్వే చెప్పావు ప్రభువా, మరి ఎలిఫజు బిల్దాదు వీళ్ళందరూ మనుషులు అప్పట్లో జ్ఞానవంతులు, అప్పట్లో ధనవంతులు, ఈ యోబు స్నేహితులు, ఇలాంటి వాళ్ళు చుట్టూ చేరుకొని యోబుని అన్ని మాటలు అంటున్నారే, నువ్వు ఎందుకు అనుమతించావు? నువ్వు అన్యాయస్తుడివా, దుర్మార్గుడివా, ప్రేమ లేని వాడివా, జాలి లేని వాడివా? ఏంటి అసలు నీ తీర్పు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఇదే మాట అంటున్నా. బురుండి అనే దేశంలో చిన్నపిల్లలు, పేదవాళ్ళు, అన్యాయం, న్యాయవంతులు చంపబడ్డం, పీకలు కోసి చంపబడ్డం, హతసాక్షులు అవటం, ఎంతోమంది దేవుడు నమ్ముకున్న భక్తులు కన్నీటి గుండా పేదరికంలో, బాధల్లో, శ్రమంలో వినటం దేవుడు చూడటం లేదా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో నిజంగా యథార్థవంతులు మందిరానికి వెళ్తూ పరిచర్యను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, లంచాలు తీసుకోకుండా, మోసం చేయకోకుండా పవిత్రత కాపాడు దేవుడు మిమ్మల్ని చూడటం లేదా? ఏం జరుగుతుంది అసలు? ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? నా ప్రశ్న అవుతుందా? ఎందుకు అనుమతిస్తున్నాడు? ఏం దీని వెనక కారణం? సో ఇదంతా కారణం అర్థవాలంటే ఫైనల్గా దేవుడు 5th రౌండ్లో క్వశ్చన్ వేస్తాడు. 5th రౌండ్లో దేవుడైన యెహోవా 61 క్వశ్చన్లు వేస్తాడు. 61 క్వశ్చన్లు. యోబు మాట్లాడతారు ముందు, అది చేశాను ప్రభువా, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది. కొంతకాలం వరకు ఓపిక ఉంటుంది యోబుకు, ఉంటుంది. చిట్ట చివరిలో యోబు ఓపికను నశించిపోతుంది యోబుకు. అప్పుడు యోబు ఏమంటాడంటే, నా వ్యాజ్యము, నా బాధ నా దేవునితో చెప్పుకుంటా, ఆయన రావాలి, ఆయన నాకు సమాధానం ఇవ్వాలి, ఎందుకు నా మాట వినటం లేదా, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అని తనకున్నటువంటి ఓపిక క్షీణించిపోయి ఆయన రావాల్సిందే అన్నట్లుగా తన నిరాశను వ్యక్తపరుస్తాడు. దేవుని మీద అలుగుతాడు, దేవుని మీద సీరియస్ అవుతాడు. ఎవరు? యోబు. అప్పుడు ఫైనల్గా అధ్యాయంలో యోబుకు 61 క్వశ్చన్లు వేస్తాడు దేవుడు. 61 క్వశ్చన్లు వేసి, యోబు చెప్పు, ఇదంతా సృష్టించింది ఎవరు? భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమి యొక్క అగాధంలో, సముద్రంలో జీవచరాలు సృష్టించినప్పుడు ఎక్కడున్నావు? తల్లికి పిల్ల ఎలా పుడుతుంది? ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాడు. 61 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 60 క్వశ్చన్లు వేసిన తర్వాత ఫైనల్గా దేవుడు తీర్పు చెప్తాడన్నమాట. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. యోబు అడుగుతాడు, ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది. జరిగినప్పుడు యెహోవా ఏం చెప్పాలి? ఏం లేదు యోబు, నాకు సాతానుకు డిస్కషన్ జరిగింది, నువ్వు నీతిమంతుడు అని. అయితే మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అందులో నువ్వు నీతిమంతుడు, యథార్థవంతుడు అని నిరూపించడానికి నేను సవాల్ విసిరాను, అందుకు నీకు శ్రమ వచ్చింది అని దేవుడని యెహోవా యోబుకు చెప్పాడా? చెప్పలేదు. చెప్పారా? ఎవరైనా బైబిల్ చదవలేదా? ఏం చదివారా లేదా? ఒక్కరే సమాధానం చెప్పారు. హలో, వింటున్నా? చెప్పలేదు. రైట్. ఎక్కడిగా 42 అధ్యాయుల్లో యోబుకు దేవుడు తిరిగి చెప్పలేదు. చెప్పలేదు. చెప్పకపోగా యోబుని 61 క్వశ్చన్లు వేశాడు. ఎందుకు వేశాడు? దానికి కారణం ఏంటంటే, దేవుని తీర్పు ఏంటంటే, యోబు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టి మీద అధికారం, హక్కు నాకుంది. నేను సర్వభౌమాధికారిని. ఒక వ్యక్తి విషయంలో ఏదైనా దేవుడు అనుమతిస్తున్నాడంటే ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఉద్దేశంలో దాని వెనక గొప్ప సంకల్పం ఉంది. అందుకని యోబుకు 61 క్వశ్చన్లు వేస్తాడు. ఏమైనా క్వశ్చన్లు వేస్తాడంటే, యోబు నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు, నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు కదా, ఈ క్వశ్చన్కు నేను సమాధానం చెప్పి నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ఇప్పుడు చెప్పు సమాధానం యోబు,
భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఈ సృష్టిలో ఉన్నటువంటి జలచరాలు ఎలా నడుస్తాయో నీకు తెలుసా? ఒక జంతువు విషయంలో ఇలా జరుగుతుంది నీకు తెలుసా? ఒక జంతువు ఒక పిల్లని ఎలా కంటుంది నీకు తెలుసా? తల్లి గర్భం పిండం ఎలా రూపంపడదు నీకు తెలుసా? ఈ క్వశ్చన్లు అన్నీ వేశాడు. ఎందుకంటే అప్పుడు యోబుకి అర్థమైంది, యోబుకి స్ట్రైక్ అయింది. ఏమర్థమైంది తెలుసా? ఫైనల్గా చెప్పేస్తాను ఆన్సర్. నేను వివరించట్లేదు, వివరించేస్తాను. ఫైనల్గా చెప్పేస్తాను. ఏమంటాడు యోబు? అయ్యా ఇవన్నీ నాకు తెలీదయ్యా. నువ్వు నోరెత్తి మాట్లాడే ఈ ప్రశ్నలకు ఒక్క దానికి కూడా నేను సమాధానం చెప్పలేనయ్యా. ఎందుకంటే నువ్వు చెప్పితే దాన్ని ఆలోచించుకునే కెపాసిటీ నాకు లేదు. నువ్వు చెప్తే ఆలోచించుకునే కెపాసిటీ లేదు. అలాగే ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి వ్యక్తి యొక్క విషయంలో, నీతిమంతుడు కావచ్చు, అవినీతిమంతుడు కావచ్చు, మోసపోతున్న వాళ్ళ విషయంలో కావచ్చు, ఏ వ్యక్తి విషయంలో అయినా సరే ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మనకు వివరించాడనుకో, అవి అర్థం కావు మనకు. అందుకు యోబు ఏమంటాడంటే, నాకు అర్థం కాలేదయ్యా, నేను తెలుసుకున్నదల్లా ఒకటే, తప్పు చేశాను, క్షమించు, నేను ఇలా మాట్లాడాను. సుడిగాల ద్వారా దేవుడని ఏవో మాట్లాడితే అప్పుడు యోబు పశ్చాత్తాపడతాడు. క్షమించయ్యా, నేను ముగించేస్తాను, నేను సమయం లేదు కాబట్టి, మీరు రెడ్డి తర్వాత చదువుకోండి. పశ్చాత్తాపడతాడు. క్షమించయ్యా, అనరాని మాట మాట్లాడండి, క్షమించయ్యా. అప్పుడు యోబు ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఏంటంటే, సమస్తం ఎరిగిన వాడు నువ్వు, మంచి అయినా సరే చెడైనా సరే నీ మీదే నేను ఆధారపడతా. యోబు యొక్క గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, ముగించేస్తాను ఫైనల్గా. యోబు యొక్క గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా నా దేవుడు దాని విషయంలో గొప్ప ప్రణాళిక ఉంది. ఏదో ఉంది దాని మీద గొప్ప ప్రణాళిక. నేను ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడ్డమే. అది యోబు గ్రంథం యొక్క సారాంశం. ఇదంతా ఏం చెప్పానంటే, అప్పుడు నేను చెప్పింది కూడా అదే పోయిన వారం. ఏమనంటే, మన చంటి పిల్లలు కానీ ఎవరైనా చనిపోతున్నా, లేదంటే ఏదైనా జరుగుతున్నా మన కుటుంబాలు కానీ ఏదైనా సరే, దాని వెనక ఏదో దేవుని గొప్ప ప్రణాళిక ఉందని విశ్వసించి పరిపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అవ్వడమే ప్రాముఖ్యమైన విషయము, దేవుని మీద ఆధారపడడమే ప్రాముఖ్యమైన విషయము అనేది నేను అప్పుడు చెప్పాను. అలాగే నాకు మంచి జరిగింది కాబట్టి దేవుని మందిరానికి వస్తాను, నాకు ఇలా అనారోగ్యం వచ్చింది కాబట్టి నేను రాను, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను రాను, డబ్బు లేదు కాబట్టి వస్తాను, ఇది కాదు. యోబు గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, ఫైనల్గా ఏం జరిగినా దేవుని మీద ఆధారపడటం, ఏం జరిగినా ఆయన ప్రణాళిక ఏదో ఉంది, ఆయన గొప్పతనం ఏందో. ముగిచేస్తున్న సమా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మళ్ళీ దయచేసి తప్పుకోనకపోకండి. మీరు ఫ్రీగా ఉంటే చదువుకోండి. ఫైనల్గా 61 క్వశ్చన్లు వేసిన తర్వాత దేవుడు చెప్తాడు. 61 క్వశ్చన్ల సారాంశం అర్థమైన తర్వాత యోబు సమాధానం చెప్తాడు దేవుని, క్షమించయ్యా. ఆ క్షమించిన దాంట్లో మనకు అర్థమవుతుంది ఏంటి యోబు యొక్క సారాంశం. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చేదంటే, ఆ పసిపిల్లవాడికి కనపడే కారణం ఏంటంటే, మీకు ఇంకా రెఫరెన్స్ కావాలన్నా, మాకు ఇంకా క్లారిఫై కాలేదంటే, ఆసాపు కూడా దీని గురించి ఒక కీర్తన రాస్తాడు. యోసేపు జీవితంలో కూడా అద్భుతమైనటువంటి సందర్భం మనం చూస్తాం. సో ఇలా కొంతమంది జీవితాల్లో ఎందుకు అలా నిర్వహించాడు దేవుడు? యోసేపు నీతిమంతుడు, ఎందుకు జైలు వేశాడు, ఎందుకు అనాలం వేశాడు? దేవుడు చూడట్లేదా? రూబేను పరమ నీచముడు, పరమ పనికిమాలోడు, రూబేను శిక్షించచ్చు కదా, యోసేపుకి ఎందుకు జరిగింది? నేను ఎందుకు ఫైనల్గా ఈ మాట చెప్తానంటే, గుర్తుపెట్టుకోండి మిత్రమా, దేవునికి ఇన్ని రెఫరెన్స్ చూపించాను నేను. యోబు గ్రంథం యొక్క సారాంశం చూపించా, కీర్తన గ్రంథం చూపించా, అండ్ ఇంకోటి మీరు ఒకవేళ కావాలంటే ఆసాపు కీర్తనలో కూడా ఒక అద్భుతమైన కీర్తన ఉంటుంది. సో ఫైనల్గా చెప్పొచ్చేది అంటే, ఎప్పుడైనా దేవుడు ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నప్పుడు దేవుని కోణంలో చూడడానికి ప్రయత్నించండి, మనుషుల కోణం వచ్చి కాదు. రైట్? చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత 2-3 నిమిషాలు ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగచ్చు, లేదా నెక్స్ట్ మండే అయినా మీరు అడగచ్చు. ఓకేనా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల వెతబడిన మాటలు నాలో మాలో నోరుతలకు ఫలింపచేయి. నాయనా, నీ ప్రణాళిక, నీ ఆలోచన ఉన్నతమైనది, గొప్పదైదు ప్రభా. యోబుకి అర్థం కాలేదు, కానీ యోబు ఒకటి నేర్చుకున్నాడు, నీ మీద పరిపూర్ణంగా ఆధారపడ్డ. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి మా ఊహకు అందనివి. యోబుకు 61 ప్రశ్నలు వేసావు. ఆ ప్రశ్నలో యోబు ఒకదానికి కూడా సమాధానం చెప్పలేకపోయాడు. అలాగే నాయన, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు కావచ్చు, మోసాలు కావచ్చు, వాటి విషయంలో నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి నువ్వు వివరించడం మొదలు పెడితే అవి మాకు అర్థం కావయ్యా, మాకు అర్థం కావు. అయినప్పటికీ నువ్వు జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనాలు. పరిపూర్ణంగా యోబు వలె ఏమి జరిగినా పరిపూర్ణంగా నీ పైన ఆధారపడి కృపను యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. రైట్ మై ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం, నేను క్లియర్గా అంటే ఏమంటారు, సమయం లేదు కాబట్టి యోబు గ్రంథాన్ని త్వరగా ముగించే ప్రయత్నం చేశాను. ఒకవేళ మీకు నాకు ఇది ఇంకా కొంచెం క్లియర్గా కావాలన్నా అన్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి గోయింగ్ టు షేర్ యూ దట్. ఓకేనా? సో మీకేం డౌట్స్ ఉన్నాయా?